తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుండి ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు వెళుతూ పేదవాడి ముఖంలో ఆనందం వెల్లివిరిసేలా చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ లబ్ధిదారు గృహప్రవేశంలో పాల్గొన్నారు. డిచ్పల్లి మండలం నడిపల్లి తండాలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు పవర్ సుశీల వసంతరావు గృహప్రవేశాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. అనంతరం లబ్ధిదారులు వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు. డిచ్పల్లి మండలంలో 566 ఇందిరమ్మ ఇండ్లను ఇప్పటి వరకు మంజూరు చేయడం జరిగిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ అన్నారు. గత పాలనలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని, రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ భీమరావు, పంచాయతీ కార్యదర్శి హాలిక, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యామ్సన్, డీసీసీ డెలిగేట్ ధర్మాగౌడ్, స్థానిక సర్పంచ్ శాంతిలాల్, విఠల్ రాథోడ్, దేవుపల్లి సర్పంచ్ సురేష్, మాజీ సర్పంచ్ నామ్దేవ్, స్థానిక గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అక్క ఇటు చూడు, శాంతిలాల్ అక్క ఇటు చూడు. ఇటు చూడు, ఇటు చూడు అమ్మ, ఇటు చూడు. మొత్తం ఒక 5-6 ఇళ్ళు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఇదే ప్రకారం కట్టిస్తున్నాం మేము దగ్గరుండి. సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, తాండా పెద్ద మనుషులు కానీ అందరు కలిసి వాళ్ళకు నచ్చ చెప్పుకుంటా కట్టిస్తున్నాం. అది కూడా మేస్త్రీలతో తక్కువ ఖర్చులో కట్టేటట్టు చూస్తున్నాం మేము. ఇది మొత్తము ఈ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఇందిరమ్మ ఇల్లుని శాంక్షన్ చేపించి ఇంకా మరి కొందరికి మళ్ళీ లబ్ధి పొందేటట్టు చూద్దామని మేమంతా అనుకుంటున్నాం. మళ్ళీ ఎమ్మెల్యే సహకారంతో గ్రామాభివృద్ధి కోసము మేము కూడా ఎమ్మెల్యేకు మొత్తం ఎమ్మెల్యే దృష్టికి పంపిస్తామని కోరుకుంటున్నాము. ధన్యవాదములు. మాకు అప్పుడు దాకా దీనికంటే ముందు మాకు పెంకటిల్లు ఉండే. ఆ పెంకటిల్లో బాగా కష్టం ఉండే. మాకు వరదలు వానలు వచ్చినప్పుడు మొత్తం కారుతుండే, ఇంకా పాములు అవి వస్తుండే, బాగా ఇబ్బంది అవుతుండే. ఎంత కూడా చెద్దరు కప్పినా ఏం చేసినా కూడా ప్రాబ్లం మస్తు అవుతుండే. ఇందిరమ్మ ఇల్లుతోటి వచ్చిన గవర్నమెంట్ ఇల్లు ఇందిరమ్మ ఇల్లుతోటి మాకు కొద్దిగా హెల్ప్ అయింది. మీరు అందరికి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. దాంతో మేము ఒక 5 లక్షలు వచ్చినాయి, 1 లక్ష పెండింగ్ ఉంది, 4 లక్షలు మాకు వచ్చినాయి అందినాయి మాకు. ఇంకా మేము ఒక 4 లక్షలు వేసినాము ఇంటి నుంచి. ఈ కార్యం మొత్తం చేసినందుకు మీరు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా తొందరగా ఒక బిల్లు రావాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇంతకుముందు మా పాత ఇల్లు ఉండే, అది వర్షం రావడం వల్ల మొత్తం వర్షం ఇంట్లోకి రావడం, పాములు కానీ తేలులు కానీ రావడం, మాకు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారి నుంచి మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. గవర్నమెంట్ నుంచి ఇల్లు రావడంతో మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళేమో 600 గజాలు 600 ఫీట్లు అని అన్నారు. కానీ మేము మా మేడం సెక్రటరీ మేడం వాళ్ళు చెప్పిన ప్రకారము 506 ఫీట్లలో కట్టుకోవడం జరిగింది. దీనికి మొత్తానికి ఖర్చు వచ్చి 8 లక్షల వరకు వచ్చింది. 5 లక్షలు రావడం జరిగింది. దాంట్లో మాకు 4 లక్షలు మొత్తం అందినాయి. ఇంకా 1 లక్ష రూపాయలు రావడం ఉన్నాయి. అది గవర్నమెంట్ ఈ సాయం చేసినందుకు గవర్నమెంట్కి ఎంతో రుణపడి ఉంటుంది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే 5 లక్షల ఉన్న ఆరోగ్య బీమాని 10 లక్షల రూపాయలకు మొట్టమొదటిసారి సంతకం చేసి ఆ యొక్క ఘనత సాధించిందంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. మేము ఏదైతే ఎలక్షన్లో 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చినామో 6 గ్యారంటీల్లో ఒక్కటిగా ఏదైతే ఇందిరమ్మ ఇండ్లని గృహలక్ష్మిగా మేము ఆ రోజు హామీ ఇచ్చిన ప్రకారము మా యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు చురుకుగా ఇవాళ పనిచేస్తున్నాయంటే అది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వంకే సాధ్యం. మా యొక్క రూరల్ నియోజకవర్గంలో భూపతి రెడ్డి గారి ఆశీస్సులతో మా డిచ్పల్లి మండల్లో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లు 566 ఇండ్లని మంజూరు చేసిన ఘనత కూడా మా యొక్క రూరల్ శాసనసభ్యులు పెద్దలు భూపతి రెడ్డి గారి వారి యొక్క ఆశీస్సులతో మేము ఈరోజు డిచ్పల్లి మండల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుండి ప్రతి ఒక్క గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, ఈ యొక్క సన్న బియ్యం కానీ, ఈ యొక్క ఉచిత బస్సు మహిళలకు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుందంటే పేదవారి కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నది. ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ మా యొక్క డిచ్పల్లి మండల్ నడిపెల్లి తాండాలో మా యొక్క శాంతిలాల్ గారి సర్పంచ్ ఆయన యొక్క సమక్షంలో మా తండాలో సుశీల గారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఈరోజు ఆమె గృహప్రవేశం చేసి పూర్తిగా ఇందిరమ్మ ఇల్లుని కంప్లీట్ చేసి వారి కుటుంబము ఈ యొక్క తండవాసులు పండుగగా ఇలా గృహప్రవేశం జరుపుకోవటానికి వచ్చేసిన మా యొక్క ఎండిఓ గారికి మరియు ఈ యొక్క గ్రామానికి సర్పంచ్గా ఉన్న శాంతిలాల్ గారికి, మా యొక్క కాంగ్రెస్ పార్టీ పెద్దలు శాంసన్ గారు మరియు ధర్మగౌడ్ గారు, మాజీ ఎంపీటీసీ విఠల్ రాథోడ్ గారు మరియు ప్రతి ఒక్కరు ఈ యొక్క గృహప్రవేశానికి వచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపి వారికి మంచిగా నిండుగా వారి యొక్క కుటుంబము ఆరోగ్యము ఐశ్వర్యంతో నిండుగా ఉండాలని ఆశీర్వదించి ఈ యొక్క గృహప్రవేశానికి మేము అందరం వచ్చి వారికి మేము ఆశీస్సులు తెలిపాము. ఈ యొక్క ఆదర్శంగా ఈ యొక్క సుశీల గారు నిర్మించిన ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లుని మా యొక్క డిచ్పల్లి మండలంలో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులు ఈ యొక్క ఇందిరమ్మ గృహముని ఎట్లా కంప్లీట్ సుశీలమ్మ గారు చేసుకున్నారో అదే విధంగా ఇవాళ ఒక 166 మా యొక్క డిచ్పల్లి మండలంలో వర్క్ జరుగుతున్నది. ఇంకా ఎవరైతే లబ్ధిదారులు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీ వారికి మేమేం చెప్తున్నామంటే మా యొక్క మండలంలో ఉన్న ఎండిఓ గారు సహకారంతో మా యొక్క డిచ్పల్లి మండల రూరల్ శాసనసభ్యులు పెద్దలు రేకులపల్లి భూపతి రెడ్డి గారి ఆశీస్సులతో అందరూ 566 ఇండ్లని కట్టుకొని వారు మంచిగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఈ యొక్క గృహలక్ష్మి పథకాన్ని వారు అనుభవించి మా యొక్క రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా మీ అందరికి ఉంటాయి. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా ఎవరైనా పేదవారు ఇండ్లు కట్టుకోవటానికి ఈ ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధి ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు లేని వారందరికీ ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పి కూడా మేము కాంగ్రెస్ తరఫున తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవారికి, వ్యవసాయదారులకు ఈరోజు వ్యవసాయదారులకు బోనస్గా 500 రూపాయలు ఒక క్వింటల్ కూడా ఇస్తుందంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే. రైతు భరోసా కూడా మేము ఇచ్చినాము. ఇంకా మిగిలినవి కూడా అతి తొందరలో కూడా రైతు భరోసా అమౌంట్ కూడా వ్యవసాయదారి ఖాతాలో కూడా పడతాయి. ఇవాళ ఉచిత బస్సు కూడా మా సోదరి మరియు మహిళలు కూడా ఇవాళ ఎంతో ఎటు పోవాలన్నా రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణం చేసి ఇలా రేవంత్ రెడ్డి గారికి చాలా ఆశీస్సులు తెలుపుతున్నారు. మరియు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేకుంటే కూడా రాష్ట్రంలో ఇలా కొత్తగా రేషన్ కార్డు ఇచ్చిందంటే ఆ ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వందే. ఈ యొక్క సోనియా గాంధీ గారి ఆశీస్సులతో, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ మా యొక్క రూరల్ ఏదైతే నియోజకవర్గం ఉన్నదో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కూడా మా భూపతి రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి గ్రామంలో ఇవాళ సంక్షేమ పథకాలు ఇవాళ ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఓ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ప్రతి ఒక్కటి అందుతుందంటే ఇవాళ ఓన్లీ పేదవారికి అందుబాటులో ఉంటుందంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే. మీ ఇక ముందు కూడా రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు కూడా ఉన్నాయి. మీరు మంచి వ్యక్తిని చూసి ఎవరైతే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చునబెడతామో వారికి మీ ఆశీస్సులు కూడా ఉండాలా. వారు కూడా మీ యొక్క గ్రామంలో కానీ, మండలంలో కానీ మీ అందరికి అందుబాటులో ఉంటారు. ఈ యొక్క
బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏవి చెప్పుకుంటారు కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. ఇవాళ వాళ్ళు డబుల్ బెడ్రూములు ఇస్తామని 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము గొప్పలు చెప్పుకుంటా పోయి ఆ బేస్ మీట్ ఆ ఉసుక ఆనే ఉన్నది. ఇవాళ మేము ప్రతి గ్రామంలో ఉండి ఇలా ఇందిరమ్మ ఇండ్లు చాలా అయినాయి, మాకు డబ్బులు పడుతున్నాయని చెప్పి ఎంతో మంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ సంతోషం మాకు ఆశీస్సులు. రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు. మరియు మా యొక్క రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి గారు కూడా మళ్ళీ గెలిచి మీ అందరి మన్నను ముడతారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చి తండవాసులను పిలిచి నన్ను అభిమానించిన అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్.